రైట్, ప్రస్తుతం బాగ్లింగంపల్లి భగత్ సింగ్ నగర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 30 ఏళ్ల నుంచి గుడిసెలేసుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు డబుల్ బెడ్రూమ్ల విషయంలో వీళ్ళకు మళ్ళొకసారి అన్యాయం చేసిందని చెప్పి వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి ఇంతకుముందే బీఆర్ఎస్ తరఫున ముఠా గోపాల్ మరియు వాళ్ళకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కొంతమంది వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ని తెలుసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళు ప్రజెంట్ దాన్నే సుమోటోగా తీసుకొని మనకు కనిపిస్తూ ఉన్నదాడు పక్కా ఇళ్ళ కోసం ప్రజలు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అని చెప్పి ఒక ఫ్లెక్సీలతోటి వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేది. ప్రజాపాలనలా ఇల్లులు కట్టిస్తామని చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లులు అన్నారు. ఎంతమందికి వచ్చినాయి ఇప్పటిదాకా? అంటే మీరు ప్రభుత్వం 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయారు ఈ సమస్యని? మా వయసు అయిపోయిందని పిల్లలు లేకబడినారు. మాకు వచ్చిన వాళ్ళ ఈ సందులో ఆ సందులో రా అంటే వచ్చిన మహానుభావుడు ఎవరు లేరు. ఆ వారంటీ ఈ వారంటీ చూసుకుంటా పోయిన వాళ్ళే. మా ఆడబిడ్డలు కానీ, మా భార్యలు కానీ, మా బిడ్డలు కానీ, మనమల్ల కానీ ఎంత బాధ మేము అనుభవిస్తున్నామో ఒకసారి వాళ్ళు దృష్టిలోకి చేసిపోయి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పేసి వెళ్ళిపోవటం తప్ప వాళ్ళు వచ్చి మమ్మల్ని చూసిండేది లేదు. ఇదే ప్రభుత్వం. మీరు ఎందుకు మరి కాంగ్రెస్ వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నారు, ఎందుకు దానికి దరఖాస్తులు ఎందుకు పెట్టుకోలే? పెట్టినాం సార్, మేము ప్రతి ఒక్కరు చెప్పిన వాళ్ళకల్లా రాసి ఎత్తుకొని పోయి ఎమ్మెల్యేకి ఇచ్చినాము, కార్పొరేటర్కి ఇచ్చినాము, ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాము. కాకపోతే అవి ఇచ్చిన వల్ల బడుగునలు రాతి కింద వేస్తున్నారు తప్ప అవి తీసుకొని మమ్మల్ని మా ఓదార్పులు అనేది చూసి మా ఇబ్బందులు మా ఎగసాట్లు గ్రహించుకుండే మనిషి అంటున్న మాకు ఒక దేవుని లెక్కన ఒక్క కనపడలా. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళే, వచ్చి మిమ్మల్ని పట్టుకునే వాళ్ళే. వాళ్ళ అవసరం తీరిపోతానంటే మమ్మల్ని చెప్పుల కాలకి తీసేసినట్టే. ఇప్పుడు రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పి ఇంకా కొన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంట, నిజమేనా? ఈ రోడ్డును ఇట్లా రావాలంటే ఇది ఒకటి వేసుకొని ఆ తాండాకి వెళ్ళిపోయిందంటే ఇవి వచ్చి పక్కన దుబ్బెత్తాడు. అవి వద్దు, రోడ్డు ఆపేసిండేదే మేము. ఎందుకు రోడ్డుగా ఇక్కడ రాకూడదు? ఈ బాధలు వాళ్ళు చూడాలా. మేము ఉండేది చూసి మాకు ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడన్నా రోడ్లు వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు ఏడేనని కాదు, నువ్వు ఏడుండాయో చెప్పు. పలాని ఇల్లు ఏడుంది మాకు దూరుకునేదానికి, మా పిల్లలకో మాకో మా ఎగసాట్లు చూసి మా గోడు చూసి ఆ మహానుభావుడు ముందరకు వస్తాడు, ఆ మహానుభావునికి మేము సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాం. అందరినీ నమ్ముతాం సార్. ఎందుకంటావా? నమ్మకపోతే అది కాదు. మీరు వచ్చి 2 మాటలు చెప్పిపోతే నేను వినాల. మా బాధలు చూడండి, మా ఆడబిడ్డలు, మా బిడ్డలు, మనవరాళ్ళు అందరూ ఆయనకు దండ పెట్టిన వాళ్ళమే. ఇప్పుడు ఇదే కూడా ఇందిరమ్మ ప్రభుత్వం అనే దానికి ఒక రేవంత్ రెడ్డి సీఎం కదా, ఆయన ఇందిరమ్మ తరపున అదే మూమెంట్లో మాకు ఎక్కడైనా సరే ఈ సరౌండింగ్లో ఇండ్లు ఉన్నాయి అని చెప్తే వాటికి వేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇది మా బాధ. చాలా ఇల్లులు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీ తరఫున ఒక లీడర్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు కావచ్చు, అసలు ఆ ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ గురించి కావచ్చు, మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తున్నాయి, ఎందుకు దాని మీద ఫైట్ చేయలేకపోయింది? మేము చెప్పుకుంటానే వస్తున్నాం, వాళ్ళు అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నారు. మాకు పలాంతా ఉండాయి పోండి నోడు రాలా ఇంతవరకు. ఇంకా వీటికి రాండి, మేము వచ్చి అందరినీ ఒక డిసెంబర్కి మేమే పెట్టుకుంటాం. మేము పాల పని చేసుకోవచ్చు, కూలి పని చేసే వాళ్ళం అందరం. ఆ డిసెంబర్కి పెట్టుకొని ఆ ఇంట్లో ప్రతి పలాంతా ఉండాయి చూసుతురాండి అని పిలిచిన మహానుభావుని నేను చూడాల. మేము పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏమన్నా మాకు కట్టండి పైదంకా పోతామని మేము ఏ ప్రభుత్వాన్ని అడగల. కాకపోతే మేము ఈడ పడదన్నారు కదా, ఈడ వద్దు, మాకు ఎక్కడ ఉండదు అక్కడ దారి చూపించండి, మేము పోయేదానికి సిద్ధంగా ఉన్నాం అని రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి చేతులు ఎత్తి జోడించి పెడతాం మా పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను కాకుండా వేరే ఇండ్లకు అంటే వేరే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమే? ఒక్కరు లేరు. ఇప్పుడు వచ్చి మాట్లాడి చెప్పి పోయేటోళ్ళు కానీ మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. అమ్మ మీకు భరోసా ఇస్తున్నాం, మీకు ఇండ్లు ఇస్తున్నాం, మీకు ఏం భయపడకండి అనే మాట ఇప్పుడన్నా జర ఈ ప్రభుత్వం వచ్చినాక పుల్లుకు పడతామనే భయంతో తిరిగినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ బాధ పడుతున్నాం, ఈ కష్టాలు పడుతున్నాం. కానీ సార్ పున్నం ప్రభాకర్ సార్ మీరు వచ్చిర్రు మొన్న అది క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వస్తే అప్పుడు కూడా అదో వచ్చి చూసిపోండి మా గుడిసెలకు వచ్చిండు, వచ్చి చూసిపోయిండు. 15 రోజుల్లో మీకు ఏమన్నా చూపిస్తామని అని చెప్పిండు. 15 రోజులు అయింది, నెల కూడా కానికి వస్తుంది. ఇంతవరకు మాకు ఏది
రాలేదు. మరి మళ్ళీ కలవాలి కదా మీరు. మళ్ళా కలవాలి. అదే ఆయననే ఇప్పుడు ఏమైనా చెప్తానికి మొన్న వాళ్ళ కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పినాం, ఇచ్చి వాళ్ళకి చెప్పి వచ్చినాం మళ్ళా కూడా, అయినా కానీ ఏది లేదు మాకు. మరి ఇప్పుడు అసలు ఇండ్లే ఇవ్వలేదు అంటారు. రోడ్డు ఎరుపు పేరుతోటి ఇంకా గుడిసెలు కూడా తీసేసే ప్రయత్నం జరుగుతుందంట. పని చేస్తే ఈ రోడ్డు ఆపేసేయండి అని చెప్పినాం. మాకు గుడిసెల్లో నీళ్ళు వస్తాయి, మేము గరీబోళ్ళం ఉన్నాము, మాకు ఇప్పటికే మేము పండుకోనికి ఇబ్బంది అయ్యి నీళ్లు మా గుడిసెల్లోకి వస్తున్నాయి. ఈ రోడ్డు వస్తే ఇంకా ఉన్నింది మా గుడిసెలు సగం మునిగిపోతాయి, మా పరిస్థితి చూడలేకపోతుంది, ఇంకా వచ్చి కావాలంటే చూడండి అని ఇప్పుడు సార్ వాళ్ళకి పిలిపించి గుడిసెల్లో చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎంతమంది ఉంటారు సుమారు? ఎన్ని గుడిసెలు ఉంటాయి ఇక్కడ? 75 గుడిసెలు ఉంటాయి. 75 కుటుంబాలు. అవును. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. ఒక్కరికి కూడా రాలే. మా రేషన్ కార్డులు ఇన్నే ఉన్నాయి, అన్ని కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు, మా కుటుంబాలే మొత్తం ఇక్కడ ఉన్నాయి, కానీ ఒక్కరు కూడా వచ్చి పట్టించుకునేదో లేదు. వాళ్ళ ఓట్లు వచ్చినప్పుడు వస్తారు, చెప్తారు, ఇస్తాం అనే మాటనే ఉంది, కానీ వాళ్ళకి పట్టించుకునే దాని కూడా లేదు మాకు. ఇప్పుడు అందరూ పోయిండ్రు, మాకు ఈ ప్రభుత్వం అన్న ఆదుకుంటుంది, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుందా అనే కోరికతోటి మేము ఏడుకుంటున్నాం. అయితే మీరు కూడా గతంలో అది చేసిరు ఇది చేసిరు, మార్పు కావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పి గెలిపించారు. మళ్ళీ ఈరోజు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇల్లులు ఇవ్వట్లేదు? మేము అదే మాట అడుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు కూడా ఇచ్చినాం. మీద అడగాలి కదా. అడుగుతానే ఉన్నాం, మాకు మాట్లాడే అవకాశం కూడా ఇస్తలేరు. మాకు వాళ్ళు వస్తున్నారు, ఓట్లు అయినప్పుడు వస్తున్నారు, కానీ మాకు మాట్లాడే అవకాశం కూడా ఇస్తలేరు. ప్రజాపాలనలో అందరు కలుస్తారని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, మంత్రులు కలుస్తలేరు. మొన్న మాకు సుందరయ్య భవనంలో మీటింగ్ వచ్చిండు, మీటింగ్ వచ్చి మా గుడిసెలు కనిపించలే రేవంత్ రెడ్డికి. వచ్చి మా ఆడోళ్ళు మగోళ్ళు అన్నాక దొబ్బి కింద నూకి కింద పడేసిపోయిండు ఆయన వచ్చి మొన్న మీటింగ్ కి. పక్కనే ఉన్న గుడిసెలకైతే రాలేదు. చూడలే. మేము మాట్లాడి మా బాధలు చెప్పుకుంటామంటే కూడా చెప్పుకోనీకి అవకాశం ఇవ్వలేము. పేదోళ్ళ ప్రభుత్వం అంటుండగా మొత్తం పేదోళ్ళకి అన్ని చేస్తున్నా అంటుండు. మళ్ళీ పేదోళ్ళ ప్రభుత్వం అని మేము బాధపడుతున్నాము. ఎవరికి చేస్తున్నాడో కానీ మా గరీబోళ్ళు ఈయనే ఉన్నాం, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ బాధ కూడా వాళ్ళకి చూపియండి అనే ఈ బాధ కోరుకుంటున్నాం మేము. వచ్చిందా అనుకున్న మార్పు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఏ మార్పు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏ మార్పు లేదు మాకు. మా కష్టాలు మాత్రం మాకు తీరుతలేవు. పథకాలన్నీ అందట్లేవా? అన్ని పథకాల్లో పెట్టినా ఏ పథకాలు రాలేవు, ఒక బస్సు తప్ప. ఎవరికో జాబ్ చేసేటోనికి ఆ బస్సు ఉపయోగం, మాకేం ఉపయోగం లేదు. మా కష్టాలు మాత్రం తీర్చలేము, మా పొట్ట తిప్పలు మాకు తప్పలేదు. పండుకోనికి జాగా లేక, తిననీకి తిండి లేక నెలకు ఒకసారి పని దొరుకుతుంది మాకు. ఈ బాధ పడుతున్నాం మేము. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు ముఖ్యమంత్రి, మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన? ఇస్తా అనే చెప్తున్నాడు, ఈయనని ఏమంటాడు. ఆయన తోటికే 10 సార్లు పోయి వచ్చినాం, ఇంతవరకు ఏది లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా పోయి వచ్చినాం. ఆయన వచ్చిన ప్రభుత్వ కాడి నుంచి తిరుగుతానే ఉన్నాం మేము, ఇంతవరకు ఏది లేదు.